ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచాం ప్రతి ఒక్కరు. నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించాము వదిలుండలేక. నిన్ను నమ్మి నన్ను నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించాను వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎంత చక్కటి స్వరాలండి. మైక్ వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది కానీ టైం లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆశజ్యోతి కూడా ఎంత చక్కగా ఆరాధన చేస్తాను, ఇంకా కొద్దిగా ఇస్తే బాగుండు అనుకున్నా కానీ టైం లేదు. మరి ఏది ఏమైనా మిగతా దినాలు ఉన్నది. మన మధ్యలో అలెగ్జాండర్ గారిని కూడా వేదిక మీదకి పిలుద్దాం. అందరం కూడా చప్పట్లు కొడదాం. ప్రభువు నామాన్ని మహిమపరచు, ప్రభువు నామాన్ని స్తుతిద్దాం. ఈ సమయంలో మన శ్యామ్ సుందర్ గారిని, పుల్లా శ్యామ్ సుందర్ గారిని శుభవచనాలు గ్రీటింగ్ చెప్పడానికి మన దైవసేవకుడు తనకు సమయం ఇస్తాం. ఆ తదుపరి మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, దేవుని నామానికి మహిమ. దేవుని నామానికి వందనాలు చెల్లించున్నాను. ప్రేమామూర్తి అయిన ప్రభు మమ్మల్ని సురక్షితంగా, మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఇక్కడ నడిపించి మీ మధ్యలో నన్ను మాట్లాడే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినాడు. ఆయన నామానికి వందనాలు చెల్లించున్నాను. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క అయ్య గారికి నాకు అందరి పేర్లు తెలియవు,
దయచేసి ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు కూడా చాలా ఓపికగా వింటున్నట్టున్నారు కానీ వింటలేరు కావచ్చు, మేబీ అనుకుంటున్నాను. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిండు దేవుడు. సో మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది అందరూ నమ్ముతున్నారు. అలాగే మనము భయంతో భక్తితో కూడా ఉండాలి. దైవ సన్నిధిలో ఉన్నాము, ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఉన్నారు, ప్రార్థనతో వచ్చి ఉన్నాము. మనమందరం భయంతో భక్తితో ఆ యొక్క ప్రభువు సన్నిధిలో కూర్చొని ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనం భయంతో భక్తితో ఉండాలి. అయ్యగారు ఇంటి ఇవ్వకనే ఇచ్చిండు, సమయం తక్కువ ఉన్నది అంటే తక్కువ మాట్లాడమని చెప్పినట్టే. ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ఇంత ప్రత్యేకంగా ఇంత జయకరంగా జరిగించున్నాడు. ఆయన నామానికి వందనాలు చెల్లించున్నాము. నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే, మనము క్రైస్తవులము అని మనం బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన నడవడిక, మన ప్రవర్తన, మన ప్రతి మూమెంట్ లో ఆ ప్రభువును మనం చూయించాలి. ఆయన నామానికి మనం ఎక్కడ కూడా చెడు పేరు తీసుకురావద్దు. మనం ముఖ్యంగా చేయదలిసింది అది ఒకటే. మనము ప్రతి విషయంలో పొద్దున లేవగానే ఆయనకు ప్రార్థన చేసుకుంటూ, అయ్యా మేము ఈ రోజుని మీ చేతుల్లో పెట్టుచున్నాము, మమ్మల్ని నడిపించండి, మాతో పాటు మీరు ఉండండి, మీ నామానికి మేము ఎక్కడ కూడా చెరుపేరు తీసుకురాకుండా నడుచుకున్నట్లు సహాయం చేయండి మీ కృప ద్వారా అని మనం రోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటే అది ఆయనకు మహిమకరంగా ఉంటుంది, మనకు దీవెనకరంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం ఇంత జయకరంగా నడిపించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చాలా చక్కటి మన శుభవచనం చెప్తున్నారు. మనము క్రైస్తవులమని మన నడవడికను బట్టే తెలుస్తుందని చెప్తున్నారు. మరి శ్యామసుందరయ్య గారిని దేవుడు దీవించిన గాక. మరి ఇసాన్లో మన మధ్యలో మరి ప్రభాకర్ గారిని కూడా మరి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కూడా మహిమపరుద్దాం. ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. మరి తనని కూడా మనం ఆహ్వానించాలి. మన వారిని మనం గౌరవించుకోవడం చాలా చాలా మంచిది. నామానికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొడదాం, తనను కూడా ఆహ్వానిద్దాం, వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్రభు నామం మీరు రానన్నా మేము వినం, ఎందుకంటే మీరు కూడా మాతో కూడా పాలిభాగస్తులు కాబట్టి ప్లీజ్ కమ్. అందరు కూడా మీ కొరకు ఎదురు చూస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ తనను కూడా ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ. తమ్ముడు ఎప్పటికి రెడీ ఉండాలి. నాకు చప్పలు కొడదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామాన్ని మహిమపడతాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మరి బైబిల్ వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు మన మధ్యలో దైవజనులు కొర్నెల్ పాస్టర్ గారు చదువుతారు. అందరూ కూడా వాక్యాన్ని చూద్దాం. ఒక్కసారి బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు చేతులు? బైబిల్ ఒకసారి పైకి లేపండి. ఒకసారి బైబిల్ తెచ్చుకున్నారు. బైబిల్ తెచ్చుకోవాలి. తమ్ముడు ఫోటోగ్రాఫర్ ఇక్కడ ఉండాలి. ఒక్కసారి ఫోటో తీయండి. ఎప్పటికీ ఇవన్నీ మనకు మధురమైన జ్ఞాపకాలు. బైబిల్ తెచ్చిన వాళ్ళు ఒకసారి పైకి ఎత్తారు. చైర్స్ లో కూర్చున్నవారు, ముందు కూర్చున్నవారు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యంగ్ స్టార్స్ కావచ్చు, అందరు కూడా ఒకసారి బైబిల్ పైకి ఎత్తాను. ఒకసారి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు. సరే, మంచిది. అందరు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేసి మత్తయి సువార్త 11వ అధ్యాయము
27, 28 వచనాలను చదువుకుందాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగంలో మనందరి వెనికిలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి పైడి పిల్లల పరిచయం చేస్తున్న దైవజనులు కరుణాకరయ్య గారు ప్రార్థన చేస్తాడు. వాక్య నిమిత్తం అందరూ కూడా తల వంచుదాం, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా తల వంచుదాం. ప్రార్థన 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 చేసుకుందాం. మరి స్టేజ్ పైన ఉన్న దైవజనులందరికీ సహవాసం అంతటి కూడా నా నిబంధనలు కూడి వచ్చిన దూర ప్రాంతం నుండి వచ్చిన ఆత్మీయులందరికీ మరి 2 సంఘాల్లో పరిశుద్ధ సహవాస ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాస కుటుంబాలందరికీ కూడా నా నిబంధనలు తెలియజేస్తున్నాను. దయచేసి తల మీద కొంగులు వేసుకోండి. ఈ మందిరములోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంత బాగా ఉండాలని దేవుడు చెప్పాడు. చక్కగా చూసుకున్నట్లయితే దేవునికి మహిమ, మనందరికి దీవెన. దయచేసి ఎవరైనా మోకరిస్తే మోకరించండి. కుర్చీలో కూర్చుని వారు పర్వాలేదు, కనీసం యవ్వన బిడ్డలన్నా మోకరించండి. ఇది మొదటి సభ. ఇంకా 3 దినముల వరకు పరిశుద్ధ ఆత్మలో ఈ స్థలములో నిలబడి బలముగా బోధించి ఆయన మహిమ, ఆయన సన్నిధి స్థలమంతలో సంచరించలాగిన ప్రార్థన చేద్దాం. ఇంకా 2 చేతులతో కూడా దేవునికి మహిమ కలుగుతారు. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవ, కరుణ కలిగిన దేవ, కృప సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు తండ్రి స్థుతుల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, తండ్రి గ్రీటింగ్ ద్వారా తండ్రి నువ్వు మహిమ పొందిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఎదుగో నాయన, ప్రాముఖ్యమైన సమయంలో మేమున్నాము తండ్రి, నీకు వందనాలు. నీ పరలోకమైన స్వరము వినడానికి వేచి ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. దేవాని దాసుని నాయన తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. తన ముఖ క్రాంతిలో నుండి తండ్రి నీ తేజస్సును నాయన, ఓ నీ స్వరము విప్పి నాయన, దేవా నీ కుమారులు నాయన సేవకుల్లో ఉన్న ప్రతి బలహీనత తొలగించి నీ పరలోకమైన స్వరము మాతో వినిపించండి నాయన. దేవా వాక్యమైన దేవుడు తండ్రి, నీకు వందనాలు. దేవా నాయన, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా నీ సేవకుని మరుగుపరచండి. నీ సేవకుని ముఖ క్రాంతిలో నుండి పోవా నాయన, నీ వాక్కులు విడుదల చేయండి నాయన. వినగల చెవిని గ్రహించగలిగిన మనసు ప్రతి బిడ్డకు దయచేయండి దేవానికి వందనాలు. దేవా తండ్రి, ఆది మనుకుని ప్రభువా అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని వాక్యం చెప్పబోతున్న నీ దాసుని తండ్రిని సిలువ చాటును మరుగుపరచమని తండ్రి నాతో మాతో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డతో తండ్రి తేటగా సూటిగా మాట్లాడి ప్రతి బిడ్డను తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ వాక్యానుసరంగా నడిచే కృపను నడుపడకడా ప్రతి బిడ్డకు నాకును తండ్రి ప్రతి బిడ్డకు మీరు దయచేయమని పుట్టబోతున్న నీ దాసుల్లో మీరుండి అద్భుతము, ఆశ్చర్యకారాలు జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అధ్యక్షుల వారికి నా నిండు వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మీతో ఎట్లా మాట్లాడినా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? దేవుడు మీతో ఏ రీతిగా మాట్లాడినా, కొట్టినా, గద్దించినా, ఆదరించిన, ఏ రీతిగా మాట్లాడినా సిద్ధంగా ఉన్న వారి చేతులు ఎత్తారు. చివరి వరకు ఉండాలి, ఆశీర్వాదం వరకు ఉండాలి. మధ్యలో ఎవరు కూడా లేచిపోవచ్చు.
కాబట్టి 7 లో దైవజనుల్ని మదయ్య గారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ ఈరోజు ముఖ్య ప్రసంగికులు మదయ్య గారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నన్ను ఆహ్వానించిన వేళ పాస్టర్ గారికి రైపాల్ గారికి నిన్న వందనాలు కలుగును గాక. దేవుడు వారి సంఘాలను దీవించి ఆశ్రయించను గాక. కూడా ఉన్న నాకన్న పెద్దవారు దాని సమానులు అన్న సమానులు ప్రతి ఒక్కరు కూడా నిన్న వందనాలు. పాస్టర్ సంఘానికి కూడా మన సంఘ పెద్దలందరూ కూడా నిన్న వందనాలు కలుగును గాక. కూడా ఉన్న ప్రతి ఒక్క సంఘ పెద్దకు సేవకులకు అందరికీ మాకు నిన్న వందనాలు చేసి కలవరి మినిస్టర్ తరపున మీ అందరికీ శుభం తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మరి 4 రోజుల ఆరాధనలో మొదటి రోజే దేవుడు అద్భుత కార్యమును మన పట్ల జరిగిస్తున్నాడు. అదేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఒక్క సెకండ్ లేచి నిలబడదాము. ఒకసారి 1 సెకండ్. అమ్మా నిలబోతున్న వాళ్ళందరూ లేచి నిలబడదాం. సరే మేలుకున్న వాళ్ళు లేచి నిలబడదాం. ఒకసారి 1 నిమిషం దేవుని దగ్గర కూర్చోపోయి ఒకసారి దేవా ఈ మొదటి దినాన నాతో మాట్లాడేసయ్యా, నాతో ఉండేసయ్యా, నాతో ఉండు ప్రభా. నైనా స్తుతి ఆరాధనలో ప్రభా అపవాది బలహీనతలు నా కాలు కింద వేసాను ప్రభా. అమ్మగారు చెప్పిన జన్మన తండ్రి నా పాదాల కిందకి రాలేక నేను బలహీన వాళ్ళని నా ముఖమున తండ్రి అటు ఇటు తిప్పుకున్నాను. ఏసయ్యా నీ కాలు పెట్టుకొని వచ్చున్నాను. నా సర్వ రోగములు నా పాదల కిందకి వచ్చిన గాక. నాలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవును గాక. నాలో ఉన్న ప్రభు నన్ను వేధిస్తున్న బాధ నుంచి నా నుంచి దూరం అయిపోవును గాక. నా ఆలోచన ఇక్కడ లేదు ప్రభు, ఎక్కడ తిరుగుతున్నదయ్యా. అయ్యా ఆలోచన అక్కడ తిరగకూడదు నా ప్రభు. ఈ వాక్యం వైపు తిరగాలి యేసయ్యా, ఈ వాక్యంలో ఉండాలి యేసయ్యా. ఈ పరిశుద్ధాత్మ నేను ఆవరించుకోవాలి. ఈ పరిశుద్ధాత్మను ఆవరించుకోవాలి. నాకు సహాయం చేయన ప్రభా. అడుగుదామా ఒకసారి చెల్లి అక్క అన్న అమ్మ ఒకసారి బతిలాడదామా దేవాన్ని. ఒకసారి అడుగుతావా? నీవు నాకు కావాలి. నీవు లేకుండా ఈరోజు నేను వెళ్ళను యేసయ్యా. ఈ మొదటి దినాలను ప్రభు యేసయ్యా నేను చూడాలి యేసయ్యా. నేను నీతో మాట్లాడాలయ్యా, ఎల్లు నీతో నడవాలి యేసయ్యా. 4వ రోజున ప్రభా సమస్తం తండ్రి ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళాలి యేసయ్యా. ఈ 4 రోజుల ప్రభా అద్భుతమైన మాటలు పలకబోతున్నా నా తండ్రి. నేను చూడాలి నాన్న, నీతో మాట్లాడాలి, నీతో నడవాలి. ఈ రోజు నేను చూడబోతున్నాను. నిన్ను చూడలేక ప్రభా అతనమైపోతున్నానయ్యా. బాధలు వేధిస్తున్నాయి, ఆటంకాలు వేధిస్తున్నాయి. ప్రతి సమస్యన ప్రభా నా వెంటనే వస్తున్నదయ్యా. ఎంత నిలబడదామన్న ప్రభా, ఎన్ని ప్రభా సంతోషంగా ఉందన్న సంతోషం ఉండలేకపోతున్నాను. ఈరోజు నిన్ను చూడాలి వేసే, నిన్ను చూడాలి ప్రభా. నైనా నిన్ను చూడాలి యేసయ్యా. నేను దీనురాలునయ్యా, చదువురానిదానేనయ్యా నేను. కానీ నా ప్రభా మా కోసం లోకానికి వచ్చి పవిత్రమైన రక్తం చెల్లిన ప్రభా, నన్ను శుద్ధిగా చేసిన ప్రభా, నన్ను దీవించి వెళ్ళిన దేవుడు ఒక్కడే యేసయ్యా. నాతో ఉన్నవారు సమస్య నన్ను వదిలిపెట్టినారయ్యా. నన్ను చూడట్లేదు ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు. అమ్మా కళ్ళు తెరిచి అటు వలె విపచారుల వల్ల చూడక, దొంగల వల్ల చూడక, ప్రభు వైపు నీ కుడి చెయ్యి దేవుని అడుగుతావా? నేను ఈరోజు చూడబోతున్నాను యేసయ్యా. నేను చూడాలి యేసయ్యా. అంధకారం తొలగిపోవాలయ్యా, అంధకారం తొలగిపోవాలి యేసయ్యా, తొలగిపోవాలి ప్రభా. నిన్ను చూసే ప్రభా నాకు విడుదల నా తండ్రి. నీ చెంగు తాకుతూనే స్వస్థత కలిగినదయ్యా. నిన్ను చూస్తే నా జీవితం ఎలా మారుతుందయ్యా. చూడలేక ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. చూడలేక ప్రభా ఎంతో మంది ప్రభా కొమ్మిది చనిపోతున్నారు యేసయ్యా. అయ్యా చూడలేక తాగుబోతులో మారిపోతున్నారయ్యా. ఈ పట్టణంలో ప్రభా నమ్మని విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలున్నాయన తండ్రి. నువ్వు చూడు యేసయ్య, నువ్వు చూడాలి యేసయ్యను, నువ్వు చూడాలి తల్లి, నువ్వు చూడాలి అన్నా. ఈరోజు యేసయ్యను, యేసయ్య లేకపోతే నువ్వు బతకలేవు తెలుసా. యేసయ్య లేకపోతే సమానం లేదు. యేసయ్య లేకపోతే నీకు నెమ్మది లేదు. యేసయ్య లేకపోతే నీకు ఆరోగ్యం లేదు.
వందల మంది సేవకులు వచ్చి చెప్పిపోయినా కానీ నువ్వు యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి, నువ్వు యేసయ్యను చూడాలి బిడ్డ. ఈ లోకంలో నువ్వు బతికినంత కాలము వేల మంది సేవకులు నీకు వచ్చి వాక్యం చెప్పినా కానీ నీ మనసు యేసయ్యను చూడకపోతే నా యేసయ్యని మనసులోనికి రాదు బిడ్డ. నా యేసయ్య ఇది చూడాలని ఆశ కలిగి ఉండు. ఒక్కసారి ఆశ కలిగి ఉంటావా? ఒకసారి అడుగుతావా, దేవుని నేను చూడాలి యేసయ్య, నేను చూడాలి ప్రభా, నేను చూడాలి యేసయ్య, నన్ను చూడవా ప్రభు, ఒకసారి నా కన్నీళ్ళు చూడవా యేసయ్య, నా హృదయంలో బాధను చూడవా యేసయ్య, నా బలహీనతను చూడవా యేసయ్య. నా బలహీనత ప్రభుని ఎవరికి చెప్పగలేకపోతున్నాను, నా నుంచి బలహీనత తొలగిపోవాలి ప్రభా, తొలగించవా యేసయ్య. పరిశుద్ధాత్మగా నిన్న సాయంత్రం మన సాయంత్రం వర్షం చినుకులు ఎందుకు కూడా తెలుసా? నిన్ను దీవించడానికి ఇదిగో ఒక మాదిరిగా చూపెట్టినాడు ఆయన. ఇదిగో ఈ వర్షంపై కుమ్మరించబోతున్నాను, ఈ అభిషేకంపై నింపబోతున్నాను, ఈ పరిశుద్ధాత్మ మీ అందరిపై నింపబోతున్నాను నేను. అవివేకులారా ఇంకెంతకాలము తాగుబోతులై ఉంటారు, జ్ఞానము లేని వారులారా ఇంకెంతకాలం వ్యభిచారం చేస్తారు, దుర్దక్షములారా ఇంకెంతకాలము ఎగతాళం చేస్తారు. ఈరోజు మంచి దినము, మంచి సమయం. దుర్దక్షములు గలవారు ఎంతో మంది నమ్ముతున్నారేమో, దేవుడు చూస్తున్నాడు నిన్ను, దేవుడు చూస్తున్నాడు. నేలకు సెలవిస్తున్నాడు దేవుడు, నేలకు సెలవిస్తున్నాడు. ఇదిగో నా ప్రార్థన బట్టి, నన్ను బట్టి, నా సేవకులను బట్టి నమ్ముతున్న వారికి సెలవిస్తున్నాడు. నేల మీద పడిపోతున్నారు ఒకరోజు. మీరు జాగ్రత్త, నీ బ్రతుకును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. అది ఒకసారి ప్రభువును, ప్రభు నీ వైపు చూస్తున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు. ఎవరైనా కావచ్చు, నువ్వు కార్పొరేటర్వా, ఎమ్మెల్యేవా, ఎంపీవా, ఎవరైనా కావచ్చు. ఎంత పెద్ద అధికారం నీకున్నా నా ప్రభు నిన్ను చూడకపోతే ఏదో ఒక రోజు నీ ప్రభుత్వం నిన్ను అధికారం చేస్తున్నా పదవి పోతుంది, నేల మీద తిరుగుతుందా కూర్చొని వాళ్ళే. అప్పుడు నీకు ఎవరు రారు బిడ్డ. నా యేసయ్య ఈ రోజు నిన్ను చూస్తే మెట్టైన అధికారం నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో నువ్వు చూస్తున్న అధికారం కాదు కానీ గొప్ప అధికారానికి ఇవ్వబోతున్నారు బిడ్డ. ఈ సభకు చూడొకసారి, నువ్వు చూడ యేసయ్యను ఒకసారి, అతను మాట్లాడు ప్రభుని ఒకసారి అడుగు, ఒకసారి అడుగుదామా పిల్లలారా, ప్రతి ఒక్కరు అడుగుదామా యేసయ్యను ఒకసారి. దేవా నేను చూడాలని ఆశ ఉంది, నువ్వు చూడవా యేసయ్య ఒకసారి. అయినా నీ మాటలు చెప్పుతున్నాడు యేసయ్య, నీ మాటకి తిరిగిన ప్రభా నేను నీ వైపు తిరుగుతాను యేసయ్య. నీ మాటలు నా కొరికి నా ప్రభా, నా హృదయాన్ని కడిగి వేయాలి, నా ఆలోచన కడిగి వేయాలి, నా ఆలోచన కడిగి వేయాలి, నా ఆలోచన కడిగి వేయాలి, కడిగి వేయాలి, నా తలంతులు కడిగి వేయాలి, నా చీకటి తొలగిపోవాలి, నా రోగాలు తొలగిపోవాలి. నా ప్రతి చీకటి అయ్యా ఈ వాక్యం ద్వారా నాకు వెలుగు రావాలి. పరలోక వాకిలి నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ గ్రామం అంతయు నా పరిశుద్ధాత్మ దేవుని దేవదూతలు సంచరిస్తున్నాడు బిడ్డ. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. అవి Holy Spirit, in the name of Jesus, Holy Mahangulu Yaraba, Holy Yaramanandulu Yaraba, Holy Yarama Solo Yarama Solo Yarama Solo Yaraba. పరిశుద్ధాత్మదేవా ప్రతి బలహీనత తొలగిపోవాలయ్యా, ప్రతి గడువు కరిగిపోవాలయ్యా. దురాత్మ శక్తులు సాతాను శక్తి చేత పీడింపబడుతున్నా ప్రతి దురాత్మ శక్తులు పారిపోవాలి కాక యేసు నామములో కూర్చోలేకపోతున్నా నడుము నొప్పి తొలగించి ఇప్పుడు యేసు నామములో
నీ స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగును గాక. నీ ఆత్మ నింపబడును గాక. ప్రతి ఒక్కరు నీ ఆత్మ నింపబడును గాక. అయ్యా ప్రభా, నీ ఆత్మ నింపబడుచుండగా ప్రతి కుటుంబంలో దీవెన చూస్తున్న ప్రతి కుటుంబం పరిగెత్తుకుని వచ్చును గాక. సేవ చేస్తున్న ప్రతి కుటుంబం పరిగెత్తుకుని వచ్చును గాక. దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడని ఇదిగో ఇటుపక్క అటుపక్క చూస్తున్న ఆ దీవెన పొందైపోవును గాక. ఆ మట్టి పైన ఈ మట్టి పైన కూర్చొని వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఆ ప్రతి ఒక్కరు యేసుక్రీస్తున్నారు పరిగెత్తుకుంటూ ఈ స్థలానికి వచ్చుతారు గాక. ప్రభునితో మాట్లాడుతున్నాడు బిడ్డ. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రభునితో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆ కడుపులో ఉన్న ఆ గడ్డలను కరిగించబోతున్నాడు. ఎక్కడికి నేను కరగట్లేదు బిడ్డ. నా ప్రభుని చూస్తున్నావు. ఈ రోజు అద్భుత కార్యం పొందుకుంటున్నావు. ఈ రోజు నీవు అద్భుత కార్యం పొందుకుంటున్నావు. ఆ కడుపులో వేడి గర్భాన్ని పొందుకోలేకపోతున్నావు. ఆ వేడి అంతా తెలిపిస్తున్నాడు యేసయ్య. ఆ గర్భ సంచిని పోతున్నాడు బిడ్డ. ప్రభుని చూస్తున్నాడు. ప్రభుని చూస్తున్నాడు బిడ్డ. నువ్వు తెగులు పడగా ఈ రోజు అద్భుతమైన కార్యం చూడబోతున్నావు తల్లి. అద్భుతమైన కార్యం చూడబోతున్నావు. ఆ ప్రభు ఆ గర్భ సంచిని ముడుతున్నాడు బిడ్డ. ఆ వస్త్రం వచ్చి తాగుతున్నది. ఆ వస్త్రం వచ్చి తాగుతున్న తల్లి తెగులు చిన్నగా ఈ రోజు ప్రభు చూస్తున్నావు బిడ్డ. నేను ఆరాధ్య శ్రావణశ్రీ అన్ని వేల మంది ఉన్నారు. నా ప్రభు చెంగు తాగుతూ చాలనుకున్నది. నువ్వు ఇక్కడ అనుకున్నావు ప్రభు నాతో మాట్లాడి చాలనుకున్నావు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభుని చూస్తున్నావు బిడ్డ. నీ ఆశ నెరవేర్చబడబోతున్నది. దేవా దేవా నీకు స్తోత్రాలు ఉన్నావు తండ్రి. ఎంతమంది నా ప్రభు ఈ రోజు నిన్ను చూడాలని ఆశ కలిగి ప్రభు నిలబడి ఉన్నారు. ఎంతమంది తల్లులు విశ్వాసంతో ఉన్నారు. ఎంతమంది చెల్లెలు ప్రభు విశ్వాసంతో యవ్వన కాలంలో నిన్ను చూడాలి ప్రభు అని ఆశ కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడేసయ్యా. ప్రతి ఒక్కరిని చూడగా తండ్రి. కార్పొరేటర్ చూసే ఏం రాదయ్యా. ఎమ్మెల్యే చూసే ఏం రాదయ్యా. హీరోలు వచ్చి చూసే ఏం రాదయ్యా. నువ్వు చూస్తే మా ప్రతికలు మాత్రం నువ్వు చూస్తే ఆ మాట మారుతుంది. నువ్వు చూస్తే మన జీవితాలు మారుతాయి. నేనా అంధకారంలో ఉన్నప్పుడు ఎవరు చూడరు. నువ్వు చూసే దేవుడు. నువ్వు చూడవా యేసయ్యా. నా తల్లులను నా చెల్లెలను ప్రతి ఒక్కరిని నాన్నలను ప్రతి ఒక్కరిని చూడు నా ప్రభు. నువ్వు చూస్తున్నా కనుక వందనాలు ప్రభు. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా. వారి బలహీనత నుంచి విడుదల చేసిన దేవానికి నా తోటి సహ సేవకులను ప్రభు నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం భారం కలిగి పరిగెత్తుతున్నామయ్యా. ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు నా తండ్రి. అయినా నా తోటి అన్నదమ్ములు అందరినీ జ్ఞాపకం చేసుకుని ఉద్యమ రేగలాల ఎవరు నిద్రపోతున్న ప్రభు సంఘాలు లేపబడాలన్నా ప్రభా. అయ్యా నిద్రపోతున్న ప్రభు సంఘాలు లేపబడాలయ్యా. రాజకీయంతో కూడబడిన ప్రభా పాడైపోతున్న సంఘాలు లేవాలే సున్నామములో ఉద్యమ రగులను కాక సున్నామములో ఏలియవంటి సేవకులు ఏలి ఎలిష లాంటి పాత్ర పారింపబడును కాక వరంగలన ప్రభా. గజగజగా వణుకుతురు కాక సున్నామములో ఆయనకు స్తోత్రాలు. ఈ సంఘ ప్రభన తండ్రి ఈ పట్టణమంతా దీవించి నడిపించిన గనికి స్తోత్రాలు. వందనాలు ప్రభా. ఈ మాటలు చెప్పబోతున్నామయ్యా. ఆ నోటికి నోరుగా ఉండి మాతో మాట్లాడవా. నేను కాదు నా ప్రభా. అయ్యా నేను కాదు నా తండ్రి. నీవు మాట్లాడు ప్రభా. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా. అయ్యా ఏ ప్రయాసం కలిగి ఉన్నారు, ఏ వేదన కలిగి ఉన్నారు వారు ఈ రోజు నీ దగ్గర మొదపెట్టుకుంటున్నారు. వారికి జవాబు దయచి వారికి నాతో ఉత్తరాన్ని అన్న తండ్రి. అద్భుతమైన ప్రభా కార్యం జీవితంలో జరిగించడం నాజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్పలు ఒకసారి దేవునికి నేను కలుగులాగా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్కవారితో యేసయ్య నేను చూస్తున్నాను. ఒకసారి పక్కవారితో ఒకసారి యేసయ్య నేను చూస్తున్నాను చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నిలబడుతున్నా నిద్రపోతున్నారా? పక్కవారి ఒకసారి యేసయ్య నేను చూస్తున్నాడు. నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడక. ప్రభు ఈ రోజు ఎవరు చూస్తున్నాడు, రేపు మాట్లాడుతున్నాడు, ఎల్లుండి నీతో నడుస్తున్నాడు, ఆవుల నుండి నీతో ఇంటికి రాబోతున్నాడు. నువ్వు చూడండి రేపటి వాక్యం ఎలా ఉండబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎల్లుండి మీ ప్రభు మీ ఇంట్లో ఉంటాడేస్తున్నాము. అద్భుతమైన కార్యాలు చూడబోతున్నాం.
రాబోతున్నారు యేసునామములో. ఆయా టీవీలు చూస్తున్న, సీరియల్ చూస్తున్న, సినిమాలు చూస్తున్న వారందరూ కూడా రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గ్రామంలో ప్రియులారా, ఒక గ్రామంలో దేవుని నమ్ముకున్న ప్రజలున్నారు, అన్యులున్నారు. చాలా మటుకు ఆయా రీతిగా ఉన్నవారు ఆ గ్రామంలో ఉన్నారు. కానీ ఆ గ్రామంలో ఏమైపోతున్నదంటే ఒకరికొకరికి మాటల్లో, క్రైస్తవులకు మాటల్లో, అన్నిలో మనతో మాట్లాడట్లేదు, వారితో కూడా మాట్లాడట్లేదు. అన్నదమ్ముల మాటల్లో, అక్కచెల్లెల మాటల్లో, తల్లి కొడుకులు కూడా మాటల్లో వంట. కానీ చూడాలమ్మా, త్వరగా ముగిస్తాను, సమయం లేదు. శేఖరయ్య గారు లేచిన వాళ్ళు మళ్ళా అది నాకు అవమానం. ఓకేనా? అయ్యగారు నిలబడక ముందే ఆమెననే అయ్యగారికి చేయాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ తల్లిదండ్రుల మాటల్లో కుటుంబంలో సమాధానం లేదు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. గలిబిలి అంటే వారికి సరైన తండ్రి లేడు, అక్కడ సరైన నాయకులు లేడు, సరైన సేవకులు లేడు. వారి నడిపించడానికి ఎవరు రావాలన్న భయపడిపోతున్నారు. పట్టణానికి అలాడిపోతున్నారు. అక్కడ ఏది చేసే కరెక్టో, ఏది చేయకపోతే ఏమైతుందో అని చూస్తున్నారు. కానీ ఒక గుంపు ఉందంట. ఆ గుంపు 2 కాళ్ళు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారంట. ప్రభా, ఈ గుంపును కాపాడడానికి ఇంకెన్ని దినాలు నా ప్రభా, ఈ గుంపు ప్రభా నశించిపోతున్నారు కదా, ఇంకెంత కాలం నా ప్రభా అని వారు ఆవేదన చెందుతున్నారు, ఆవేదనతో ఉన్నారు. చాలా మట్టుకు వ్యభిచారం ఉంది, వాయువు వర్షాలు లేకుండా వ్యభిచార కార్యాలు జరుగుతున్నవి. దేవుని హృదయం అల్లాడిపోతున్నది ఆలోచనతో. దేవుడు ఆలోచిస్తున్నాడు, ఈ ప్రజలందరూ ఎలా మారాలి, ఏం చేయాలి, ఏ విధంగా వీరికి మోటివేట్ చేయాలి, ఏ సేవకుని పంపించాలి. 48 ప్రవక్తలను పంపించాను, అయినా వీరు నా తట్టు తిరగట్లేదనే ఆవేదన నా ప్రభుకున్నది. నా ప్రభు అల్లాడిపోతున్నాడండి. ఎవరి ఆలోచన వారికి, ఎవరి తలంపులు వారికి, ఎవరి మార్గం వారికి పోతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇంకెంతకాలం వీరికి నేను చెప్పాలి, ఇంకెంతకాలం వీరితో ఉండాలి అని ఆవేదించుతున్నాడు. వారు ఎలా చనిపోతున్నారు, ఒకరికొకరు పొలుసుని చనిపోతున్నారు, ఒకరికొకరు అయ్యా మీద పడి నరకడం చనిపోతున్నారు. అక్కడ రక్తము నేల మీద పడిపోతున్నది. ఆ నేల మీద పడిన నీతి గల రక్తము ప్రభు నడుకుతుందంట. ఇంకెంతకాలం యేసయ్యా, ఇంకెంతకాలం దేవా, ఇంకెంతకాలం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి చెల్లి, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎంతకాలంతో వేదన, బాధ, క్రూరల, అప్పులు, ఈ అనేకమైన లోకము సమస్యలను బట్టి నిత్యం ప్రార్థన చేస్తున్నావు. నిత్యము ఈ లోకముల సమస్యలను బట్టి ప్రార్థన చేస్తున్నావు. లోకంలో ఉన్నవి ఈ బలహీనతలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ ప్రభువు నీలో ఉండి నిన్ను అద్భుత కార్యాలు జరిగించుటకు సిద్ధం కలిగి ఉన్నాడు. నీకు అర్థం కావట్లేదు. 400 సంవత్సరాలు ప్రభు వారికి దూరంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8 సంవత్సరాలంట, 400 సంవత్సరాలు. 1 సంవత్సరం 3 సంవత్సరాలు కాదు. ఒక రోజు నీ బిడ్డ నీతో మాట్లాడకపోతే నీ వేదన పడుతుంటావు. 2 రోజులు తల్లితో మాట్లాడకపోతే తల్లి మాట్లాడుతుంది, తల్లి చెప్తుంటది నా బిడ్డ నాతో మాట్లాడట్లేదని. భర్తతో మాడకపోతే వేదన, భార్యతో మాడకపోతే ఏదో కుమ్ముదల మనలో. ప్రియులారా, 400 సంవత్సరాలు యెహోవా దేవునికి దూరంగా ఉన్న ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఒకసారి. 400 సంవత్సరాలు ప్రభు వారికి దూరంగా ఉన్నారు, ప్రభుకు దూరంగా ఉన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారు? ఈ రోజు ప్రభుకు ఇంతకాలం దూరంగా ఉన్నావు నీవు, అయినా ప్రభు వారిని వదిలిపెట్టలేదండి. చూడండి, మలాకి నుంచి మత్తయి సువార్త వరకు వారి వేదన, వారి బాధ, వారి క్రూరత, ఏ స్థితిలో ఉన్నారు వారు, అసలు వారు ఎవరు చూసేవారు, ఎవరు చూస్తున్నారనే ఆలోచన వారికి. అల్లాడిపోతున్నారండి. నేను అంటున్నా, ఏలే పాస్టర్ గారు ఒక 1 రోజులు మీ దగ్గర రాకపోయినా, లేకపోతే 2 నెలలు మీ దగ్గర రాకపోయినా ఎంతమంది బాధపడతారు చేతులతో. ఒకసారి ఏలే పాస్టర్ గారు మీతో మాట్లాడకపోతే, రవిపాల్ గారు మీతో మాట్లాడకపోతే, శిష్య పాశ్రములు మీతో మాట్లాడకపోతే, మిమ్మల్ని అంటున్నట్టుగా దూరంగా ఉంటే ఎంతమంది బాధపడతారు. నీ భర్తనితో మాడకపోతే, నీ భార్యనితో మాడకపోతే, నీ తండ్రినితో మాడకపోతే, నీ తల్లినితో మాడకపోతే ఎంత వేదన ఉంటుంది. అసలు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న ప్రజలు 400 సంవత్సరాలు ఒకరి కోసం వేచి చూస్తున్నారు, ఒకరి కోసము ఆలోచన కలిగి ఉన్నారు, ఒకరి కోసము ఎవరో వస్తారని కాదు, కానీ ప్రభు నా తండ్రి అయిన యెహోవా ఎవరినో పంపించబోతున్నాడు. ఆయన కోసం ఎన్ని సంవత్సరాలు అంటే, ఎన్ని సంవత్సరాలమ్మా? 400 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మన నిరీక్షణ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మనకున్న ఆశ ఆ వెనకాల నిలబడిన యవనస్తులు, అమ్మా గుంపు ఉన్న రఘు పాస్టర్ గారు, వెరీ గుడ్. మనము కొన్ని దినాలే ఒక వారం ప్రార్థన చేసి ఇది అవుతుందని ప్రార్థన చేస్తారు, కాకపోతే అయ్యేది కాలే కదా. కానీ ఈ నిరీక్షణ ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పాలి ఒకసారి? 400 సంవత్సరాల నిరీక్షణ ప్రభు దూరంగా నుండి. ఒకసారి ఆలోచించండి, ఆ జనం ఎలా బతికినారు? వారికి భయం ఉందా? భక్తి ఉందా? వారిలో ఏమైనా ఉందా? అసలు వారు ఏ విధమైన మరణము, ఏ విధమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నారు, ఏ విధంగా పూజిస్తున్నారు, ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరికి పూజించాలో తెలియదు, ఎవరిని కొనియారాలో తెలియని స్థితిలో కొంతమంది. ప్రేమైన వాళ్ళారా, నా ప్రభు అంటున్నాడు, ఒక మాట అయినా ఇంకా తీయక నా ప్రజల కోసము నేను వెళ్ళాలా? ఎవరిని పంపించాలి? ఇక్కడికి ఎవరిని పంపించాలి అని ఆలోచన ఈ రోజు మీకోసం ప్రభు అడుగుతున్నాడు. మీరు అంధకారంలో ఉన్నారా? చీకటిలో ఉన్నారా? లేక బాధలో ఉన్నారా? కుంగుదలో ఉన్నారా? అయ్యా ప్రేమ ఎరగని స్థితిలో ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నారు? చూద్దాం ఒకసారి. ప్రభు అంటున్నాడు, మొదటి యోహాను పత్రికలో ఒక మాట సెలవిస్తున్నాడు. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. 7-8 వచనాల్లో చూడండి ఒకసారి. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించిన ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై. హల్లెలూయా. చెప్దాం ఒకసారి గట్టిగా. ప్రేమ దేని పుట్టిస్తుందంట? ప్రేమ ఎవరిని చూపెడుతుంది? చెప్పాలి ఒకసారి. ప్రేమ ఎవరిని చూపెడుతుందంట? నీలో ఉన్న ప్రేమ ఎవరిని చూపెడుతున్నది? దేవుని చూపెట్టాలంటే నీ ప్రేమ, నీ మాట దేవుని చూపెట్టాలి. అక్కడ ప్రేమలో దేవుడు నడకడ 400 సంవత్సరాలు దేవుడు నడకడ. దేవుని ప్రసన్నత ఉన్నదా? స్వస్థత ఉన్నాయా? ఆహారం ఉందా? బలం ఉందా? శక్తి ఉందా? ఆయన ఉందా? అక్కడ ప్రేమ లేని కాడా ఎసే ఉంటాడా? అల్లలున్న కాడ ఎసే ఉంటాడా? ప్రేమారా అంటున్నా ఈరోజు ప్రేమ, నీ ప్రేమ అంతా యేసుని చూపెట్టి దేవుని చూపెట్టాలి. నీ ప్రేమ యెహోవాను చూపెట్టాలి. నీ ప్రవర్తన దేవుని చూపెట్టాలి. నీ మాట దేవుని చూపెట్టాలి. నీ నడక యేసుని చూపెట్టాలంట. ప్రతి విషయంలో దేవుణ్ణి నీలో చూసుకోవాలి. దేవుని ఎవరు చూసుకోవాలంట? చెప్పాలి. దేవుని స్వరూపంగా ఎవరున్నాం ఇక్కడ? దేవుని స్వరూపం ఎంతమందుకున్నది ఇక్కడ? చెప్పండి ఒకసారి. దేవుని స్వరూపం ఎంతమందుకున్నది? చెప్పాలి ఒకసారి. దేవుని స్వరూపం తెలియదు మనకు. దేవుని స్వరూపం ఎంతమందుకున్నది? నాకు చూద్దాం ఒకసారి. దేవుని అందరినీ దీవించిన గాక. ఇంకా డౌట్ ఉన్నారు తల్లులు, వ్యవస్థలారా? ఆకలి అవుతుందా? పొద్దున బాగా పనిచేసిందా? ముఖాలు మాడిపోయినాయి. మరి చెప్పండి ఒకసారి. దేవుని స్వరూపం ఉంది ఎంతమందికి ఉంది? నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించుచున్నాను. ఎవరి పోలికలో ఉన్నాము ఇక్కడ? దేవుని పోలికలో మనం పుట్టి ఉన్నాము. దేవుని రూపాన్ని మనకి ఇచ్చినాడు. ఆ పోలికలో ఉన్న వారందరికీ ఏముండాలి? మొట్టమొదటిగా ప్రేమ. ఏమున్నారంట మొట్టమొదటిగా? మరి 400 సంవత్సరాలు ఎడబాపులు ఉన్న వారికి ప్రేమ ఉందా? చెప్పాలా? ఒకసారి వెనుకకు వచ్చినారు. ప్రేమ ఉందమ్మా? నీలో ప్రేమ ఉంటే నీతో ఎవరుంటారు? చెప్పాలి ఒకసారి. నీతో ప్రేమ ఉంటే దేనికి స్తోత్రం. ప్రకారం ఒకసారి. నీలో ప్రేమ ఉంటే ఎవరు నీతో ఉంటారు? ఎందుకు ఈరోజు ఆ గ్రామంలో ఇవ్వలేదని భార్య భర్తలకు సమానం లేదు. భార్యని ఇంట్లో నిలబెట్టిందనుకో, వారి తల్లిదండ్రులు వచ్చిందనుకో ఏమని చెప్తారు? ప్రేమతో ఉండమని చెప్తారా? చెప్పరా? ప్రేమతో ఉంటే భార్య భర్తలు 100 సంవత్సరాలు కాకుండా 50 సంవత్సరాలు సంతోషంగా ఉంటారు. ఇద్దరిలో ఎవరికి ప్రేమ లేకున్నా ఆ సంసారం వస్తుందా? ఆ కుటుంబం నిలబడుతుందా? చెప్పాలి ఒకసారి. నిలబడది. నిలబడది, నిలకడగా ఉండదు.
కానీ ప్రియులారా నేను అంటున్నా ఈరోజు నీలో ప్రేమ ఉంటే నీ రూపంలో యేసయ్య పడతాడంట అందరికి. నీ పలుకులో నీ మాటలో ప్రేమ ఉండాలి, నీ నడకలో ప్రేమ ఉండాలి. ప్రేమ స్వరూపైన దేవుడు నీ కోసం అంటున్నాడు, ఇస్లాం అంటున్నాడు అక్కడ 400 సంవత్సరాలు ఎడబాటుగా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న జనములారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. వారు ప్రయాసంతో ఉన్నారు, ఎవరు లేని స్థితిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఈ రోజు ఈ గ్రామం అంతా కూడా, పట్టణాలన్నీ కూడా ఎన్ని మందిరాలు ఉన్నాయని కాదు, ఎంత పెద్ద మందిరాలు ఉన్నాయని కాదు, ఎంత పెద్ద సేవకులు ఉన్నాయని కాదు, ఎంత పెద్ద దేవతలు ఉన్నారు అని కాదు, ఎన్ని ఆస్తులు అని కాదు, ఎన్ని కాలుని కాదు. ప్రేమ కలిగి ఉన్న సేవకులు ఉన్నారా? ప్రేమ కలిగిన సంఘాలు ఉన్నాయా? ప్రేమ కలిగి విశ్వాసులు ఉన్నారా? ప్రేమ కలిగిన సంఘ పెద్దలు ఉన్నారా? మరి అన్ని లేకపోతే, అవన్నీ కలిగి లేకపోతే సంఘంలో అయినా దేవుడు ఉండడు, విశ్వాసంలో దేవుడు ఉండడు, ఇంట్లో కూడా దేవుడు ఉండడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుర్ద చెవులన్నీ కూడా ఇన్ని చెవులుగా మారను గాక. మైక ఉందిగా బయట దాకా కూడా దుర్ద చెవులన్నీ కూడా ఎట్లా మారాలంట? ఇంతైనా చెవులుగా మారను గాక. హల్లెలూయా. పెద్దంగడి వేస్తారు నిద్రపోతున్నారు. హల్లెలూయా. 400 సంవత్సరాలండి ప్రేమ లేదు, దేవుడు లేడు అక్కడ. ఈర్ష్య ఉంది, దేవుడు లేడు. కుళ్ళు కుతంత్రాలున్నాయి, దేవుడు లేడు అక్కడ. అంధకారం ఉన్నది, వేరే దాన్ని పూజిస్తున్నారు, లోకంలో వాటిని అన్ని పూజిస్తూ వారికి ఇష్టమైనట్టుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు అక్కడ లేడు, భక్తులు ఉంటున్నారు. అందుకోసమే ఇప్పుడు తెలుసా, ప్రేమ నీలో ఉంటే నా దేవుడు నీతోనే ఉంటాడంట. అందుకోసం ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనులారా. ఎవరి దగ్గర పోవాలంటే ప్రభు దగ్గరికి ఓడిపోయిందో. అంతకుముందు ఏమున్నది అసలు? ఈ 400 సంవత్సరాలు ఎడబాపుగా ఉన్న వారిలో ఏమేమి ఉన్నాయి అసలు? వారిలో ఏ చింత ఉన్నది, ఏ వేదన ఉన్నది, ఏ బాధ ఉన్నది, ఏ కుందుగల ఉన్నది అంటున్నా. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-3 వచ్చినారు. చూడండి ఒకసారి. ప్రభు లేని స్థితిలో వారు ఏ స్థితి కలిగి ఉన్నారు? ప్రభు రాకముందు ఏ స్థితి కలిగి ఉన్నారు? ఎవరైనా మైకులో ఒకసారి కరెక్ట్గా 7:40 ముగిస్తానయ్యా. 10 గంటలకు మేము అందరి ఇంటికి పంపించడానికి శేఖర్ గారు ఇష్టపడుతున్నాడు. ఇంకొక 10 నిమిషాలే. ఆత్మ కలిగిన మాటలు చెవిగలవాడు వినుగాక. దేవుని అందరిని దీవించును గాక. చూడండి ఒకసారి. 8వ అధ్యాయం. ప్రభు రాక ముందుకు, ప్రభు అడుగు పెట్టక మునుకు, ప్రభు ఆ రాజ్యం అంటే ఆ దేశంలో అడుగు పెట్టక మునుపు, యేసుక్రీస్తుని పంపక మునుపు ఏ స్థితిలో ఉన్నారు? అందరూ కూడా ఏ రోగం కలిగి ఉన్నారు, ఏ కుళ్ళు కుతంత్రం కలిగి ఉన్నారు, ఏ వేదన కలిగి ఉన్నారు. ప్రభు వచ్చిన తర్వాత తన జీవితం ఏం జరుగుతుంది? చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 1-3 వచ్చినారు. ఆయన కొండ మీద నుండి దిగుచుండగా బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రభువు లేనప్పుడు మన కుష్ఠరోగంతో ఉన్నాడు. ఎంతకాలంతో ఉన్నాడు ఆయన? ఎంతకాలంతో ఉన్నాడు? కోనేటి వాగు దగ్గర 30 సంవత్సరాలతో ఉన్నాడు అక్కడ వ్యాధితో. ప్రభు రాలే, ఇంకా అక్కడికి క్రీస్తు రాలే. అంటే ఎంత అంధకారంలో ఉన్నారు. నేను అంటున్నా ఈరోజు ప్రభు నీలోనికి వస్తే ఈ అంధకారం తొలగిపోతుంది. ప్రభు క్రీస్తు రాలే, వారి దగ్గరికి వచ్చి ముట్టేవారు లేరు, వాక్యం చెప్పేవారు లేరు, స్వస్థపరిచేవారు లేరు, నెమ్మదిచ్చేవారు లేరు. కుష్ఠుతో ఉన్నారు, కుంటివారు ఉన్నారు. అయ్యా వారి జీవితంలో ఉపచార జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అనేక స్థితిలో ఉన్నారు. ఆయన కొండ ఎక్కి వాక్యం చెప్పి దిగుతుండగా ఎంతమంది అంటమ్మా? 1, 2, 3, 4 కాదంట. ఎంతమంది ఉన్నారు చెప్పాలి ఒకసారి. అమ్మా, జనసమూహము, ఇంచుమించు జనసమూహం అంతా కూడా అయ్యా ఆయన దిగుతుండగా వచ్చినప్పుడు అంట ఒకడు వచ్చి అంటున్నాడు. చూడండి ఒకసారి. ఆయనకు మొక్కి ప్రభువా
నీకు ఇష్టమైతే శుద్ధునిగా శుద్ధునిగా అంటే మొట్టమొదటిగా ఏంటంటే నాలో ఉన్న పాపాలు, నాలో ఉన్న దోషాలు సమస్తము తొలగిపోయిగా ఏం చేయమంటున్నారు? శుద్ధునిగా. ఈరోజు మొట్టమొదటి మీకేం కావాలి? మీకేం కావాలి? ఎప్పుడు ఒకసారి అమ్మ ఏం కావాలి? మొట్టమొదటిగా మనకి శుద్ధ హృదయం కావాలా? పాపం కలిగిన హృదయం కావాలా? బండలాంటి హృదయాలు కావాలా? చతుర్థం ఒకసారి బండలాంటి హృదయం కలిగిన వారు, బండలాంటి హృదయాలు కలిగిన వారు చతుర్థం ఒకసారి. సరే, శుద్ధ హృదయం కలిగిన వారు ఎంతమంది కావాలి ఈరోజు? అయ్యా నన్ను శుద్ధునిగా చేయి ప్రభా, నాయన శుద్ధునిగా నువ్వు చేయబడితే ప్రభు నిన్ను చూస్తాడు. కుష్ఠరోగం కలిగిన వాడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడో దాక్కున్నాడు. కుష్ఠరోగం కలిగిన వాడు ఓపడితే రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు అప్పటి కాలంలో. మోషే ధర్మశాస్త్రంగా అనుసరించేవారు ఎలా ఉన్నారంటే కుష్ఠరోగంతో ఉన్నవారు, వ్యభిచారంతో ఉన్న వారిని రాళ్ళతో కొట్టి చంపేవారు. కానీ ప్రభు క్రీస్తు వారు లోకానికి రాగానే ఆయన వాక్యం విని, ఆయన బోధన విని, అయ్యో ఈ వాక్యంలో ఏదో ఉంది, ఏదో మర్మం ఉంది, ఈ వాక్యంలో ఉపదేశంలో ఏదో ఉంది. మొట్టమొదటిగా అంటున్నాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా వేయాలి, శుద్ధునిగా హృదయం. ఒకసారి ప్రభా నీకు ఇష్టమైతే, అయ్యో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభా. కుడి చేద్దాం ఒకసారి అందరము. ప్రభా నీకు ఇష్టమైతే ఇంతకాలం నా ప్రభా అయ్యా నన్ను ముట్టలే, నన్ను చూడలే, నన్ను చూడబోతున్నామయ్యా. నన్ను చూసే ముందు నేను శుద్ధునిగా మారాలి, శుద్ధురాలుగా మారాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం అంటే ఏంటి చెప్పాలి ఒకసారి? చేతులు నుండి ఇట్లుంటేనే కుష్ఠరోగమా? కుష్ఠరోగం కంటే ఘోరమైన రోగం ఏం తెలుసా? కుష్ఠరోగం కంటే ఘోరమైన వ్యాధి, ఘోరమైన రోగం ఏంటి తెలుసా? కుళ్ళు. పకోటి ఒకసారి నీలో కుళ్ళు ఉందా? ఒకసారి అడుగు, ఒకసారి ఉందా? అడుగు ఒకసారి. నీలో కుళ్ళుందా? అయితే కుష్ఠరోగం కలిగి ఉన్న దానవు నీవు, కుష్ఠరోగం కలిగిన వాడవు నీవు. ఎక్కడెక్కడైతే వాక్యం వింటున్నారు పిల్లరా, నువ్వు ఈరోజు శుద్ధింపబడాలి. ప్రభుని చూడాలి నీవు. ఆ కుష్ఠరోగం కలిగిన వాడు తల వంచుకొని అక్కడికి వచ్చి భయపడిపోతున్నారు ప్రజలకు. అక్కడ ఉన్నవారు రాళ్ళతో కొట్టి చంపుతారేమో అని కుష్ఠరోగం చూసి పారిపోతున్నారు అందరు అక్కడ. కానీ ప్రభు మాత్రం ఆయన చూసినాడు. ఈరోజు ప్రభు నిన్ను చూడాలంటే ఆ కుష్ఠరోగాన్ని నీ నుంచి తొలగించు గాక, నీలో కుతంత్ర రోగాలు తొలగిపోను గాక. ప్రభు అంటున్నాడు ఆ కుష్ఠరోగంతో జాక్కున్నాడు. ఆయన అక్కడ జాక్కుంటున్నాడు, దూరం పోతున్నాడు. క్రీస్తు వారు వస్తున్నాడు, దూరంగా పారిపోతున్నాడు. ఆయన అంటున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభా. హృదయాన్ని గెలిచినాడు. మొట్టమొదటిగా ఏమంటాడు? శుద్ధునిగా చేయన తల్లి నన్ను ప్రభా పవిత్రంగా చేయబడి. మొట్టమొదటిగా అయ్యా నాలో ఉన్న ఈ పర్వం తొలగిపోవాలా ప్రభా. నిజంగా యేసయ్య ఎంత మంచోడు. ఆ మాటలు విన్నాడు. మొట్టమొదటి అమ్మ ఓవా ఇంటి పోయి గొక్తాను అప్పటి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం గడిగా ఒకసారి, గడిగా. రేపాలయ్య గారు చర్చి నడుపు నిజంగా ఆరాధన బలంగా ఉంది కాదు, మరి మీరు ఇంత బలహీనంగా అయిపోయినారు. చెప్తాం ఒకసారి గట్టిగా, చెప్తాం గట్టిగా ఒకసారి, మరొకసారి. దోమలు రావాలి, బయటికి రాక వెళ్ళాలి యేసునామములో. నీ హల్లెలూయా ద్వారా ఆ కుటుంబంలో దయ్యాలు పారిపోవాలి యేసునామములో. నీ హల్లెలూయా ద్వారా ఆ టీవీ చూసేవారని బంద్ చేసుకుని రావాలి యేసునామములో. ఎవరైతే మైక్ బంద్ చేయమంటున్నారో యేసునామములో వారి కుటుంబంలో కూడా స్వస్థత కలుగును గాక, వారికి ఉన్న ఆర్థిక సమస్య తొలగిపోను గాక, వారి హృదయాలు బలపడును గాక, అపోస్తుల ఆత్మ వారిపై నింపబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాం మరొకసారి. యవనస్తులు ఏం చెప్తున్నా తెలుసా? ఇలా చెప్తారంట అది రాదు. ఎందుకు? వారిలో ఒక తెక్కు ఉంటుందంట. ఇవాళ యవనస్తురాలనే రేపు కూడా యవనస్తున్నాయి. ఎప్పటికైనా నా వయస్సు తగ్గదని వాళ్ళకు లోపల ఒకటి ఉంటుందంట. కానీ వయస్సు తగ్గిన చెప్పలు వాళ్ళని అడిగేద్దాం ఒకసారి. వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు గట్టిగా చెప్తాను, చేయలేపుతాను. మరొకసారి ఏమంటుండే? ఫస్ట్ మొట్టమొదటిగా శుద్ధునిగా చేయి ప్రభా. నువ్వు శుద్ధుని, నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధునిగా చేయి ప్రభు అంటున్నాడు. నేను కింద మాట చూడండి ఒకసారి, బలమైన మాట. అందుకు ఆయన చెయ్యి చాపి శుద్ధునిగా, నువ్వు శుద్ధునిగా అయినప్పుడంట నిన్ను తాగేవారెవరు, నిన్ను ముట్టేవారెవరు? అమ్మా
పాస్టర్లు ముడితే ఈ రోజు స్వస్థత కలుగుతుంది. తెల్లారి ఉదయం ఇంటికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందంట పాస్టర్లు ముడితే. పాస్టర్లు ప్రార్థన చేస్తే ఈ రోజు స్వస్థత, కానీ తెల్లారి నీవు బలహీనత అయితే తిరిగి ఆ బలహీనత నీలోనికి వచ్చేస్తుంటది. కానీ నా ప్రభు ఒకసారి ముట్టిందనుకో, నువ్వు బ్రతికినంత కాలం నీకు స్వస్థత నేస్తున్నావు. ఒకసారి నా ప్రభుని తాకితే, నా ప్రభు నీలోనికి వస్తే నువ్వు ఎల్లకాలం నువ్వు సంతోషమే. నా ప్రభు నీ ఇంట్లో అడుగు పెడితే నీ కుటుంబంలో ఎప్పుడు సంతోషమే, సమాధానమే. పాస్టర్ గారు ఒకరు ఈ రోజు నీకు స్వస్థత కలుగును గాక, కలుగుతుంది. కానీ ఇంటికి పోయేటప్పుడు 3 ముచ్చట్లు చెప్పుకుంటూ పోతావు కదా, తిరిగి నేను కప్పలేదు. కానీ ఏసైనా ఒక్కసారి ప్రభా నన్ను శుద్ధులుగా చేయలేదు, ప్రభా నన్ను శుద్ధులుగా చేయనా ప్రభా, నీవు శుద్ధుల్ని కాలేకనే నువ్వు అనారోగ్య పాలవుతున్నావు, అప్పుల పాలవుతున్నావు, కుటుంబం సమాధానం ఉన్నట్లే, కుటుంబం నెమ్మది ఉన్నట్లే. ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశమాలను ఇచ్చినా, నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్ని రాత్రులు మేలుకుని ప్రార్థన చేసినా, సేవకులు ఎంత కన్నీరు కార్చినా నీకు శుద్ధ ఆరోగ్యం లేదు. కాబట్టి ప్రభు నేను తాకట్లే. ఈ రోజు ప్రభుని తాకును గాక. నేను ముందుగానే ఈ రోజు నువ్వు ప్రభు నిన్ను చూడాలి, ప్రభు నిన్ను చూడాలి. రేపేం చేయాలి? ప్రభుని చూడు. ఈ రోజు చూసేది రేపు చెప్పాలి, మాట్లాడాలి, నడవాలి. ఆవిడ నుండి ఎస్ఐ ఇంటికి తీసుకోబోతుంది గాక. అంటున్నా ఈ రోజు అంటున్నాడు ప్రభు, అంటున్నాడు అయ్యా నన్ను శుద్ధులుగా చేయి ప్రభు. ఈ రోజు నీవు తల్లులారా ఇక్కడ 2 చేతులతో నమస్కరిస్తున్నా. నీ హృదయానుసారణ దేవుని అడుగు, నన్ను శుద్ధులుగా చేయను ప్రభా. నేను వచ్చేటప్పుడే ప్రభా అందరూ పెట్టుకుని వచ్చానేమో, సంఘంలో వ్యతిరేకంగా ఉన్నామేమో ప్రభా, నా హృదయం ఎలా ఉంది ప్రభా, పాడైపోయిన ప్రభా, ఈశ్వరాకులే ఉన్నదేమో, మంచి సరకులే నా తండ్రి. ఆహారం తినే సాకుగా నన్ను మార్చుకోపోవా అయ్యా, నేను చూడాలి ప్రభా. ఈ రోజు నా తండ్రి నన్ను శుద్ధునిగా చేయ ప్రభు అడుగు. ప్రభు అంటున్నాడు అస్సలు చాపి నేను ముట్టి అయ్యా ఒక్కసారి 3 నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్మని, నీవు శుద్ధుడము కమ్మని చెప్పగా వారిని కుష్ఠరోగి ఆయన. ఒకసారి హల్లెలూయా. నీలో ఉన్న రోగాలన్నీ పోనుగాక, నీలో కులుకుతంత దయ్యాశక్తులన్నీ పోనుగాక. ప్రభు ఈ రోజు నిన్ను ముట్టునుగాక, ప్రభు నీ వరకు మోడ్చునుగాక. నేను అనుకుంటాను ప్రభు నేను ఇష్టంగా ప్రేమిస్తున్నానయ్యా. అంధకారంలో ఉన్నవారు ఎవరు ప్రేమించలే, కానీ యేసయ్య ఈ లోకానికి రాగానే ఆ గుడ్డన ప్రసంగం అంటున్నారు ప్రభు నేను ప్రేమిస్తున్నానయ్యా, అయ్యా నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నీవే నా తండ్రివయ్యా, నీవు గొప్ప ఎవరు నాకు లేరయ్యా అని ఆ కుండ ప్రసంగంలో ప్రజలందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమంటుంది యేసయ్య? అప్పుడు ఏమంటుంది? 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 19 వచనం 1 యోహాను పత్రిక 4 సమయం అయిపోయిందండి. చూడండి ఒకసారి. ఆయన మొదట నన్ను ప్రేమించాడు. ఆయన మొదటిగా ఎవరిని ప్రేమించిందట? నన్ను. ఎవరు ప్రేమించింది? తప్పకోసారి మొదటిగా నన్ను యేసయ్య ప్రేమించిండు. అయ్యా నన్నే ప్రేమించిండు, నిన్ను కాదు నన్ను ప్రేమించిండు. చెప్తారా ఇట్లా? సేవకులు ఇంతమంది చెప్పుకుంటున్నాడు. ఒకసారి ఎవరిని ప్రేమించిండు అయ్యా? నన్ను. ఎవరిని ప్రేమించిందయ్యా? మొట్టమొదటిగా నన్ను ప్రేమించిండు. నేను ఒక్కసారి చెప్పాను పక్క వార్త. అక్క యేసయ్య నన్ను ప్రేమించినక, మొట్టమొదటిగా నన్ను ప్రేమించినక. 400 సంవత్సరాలు దూరంగా ఉన్నాము, 400 సంవత్సరాలు అంధకారంలో ఉన్నాము. మొట్టమొదటిగా నన్ను ప్రేమించి ఆయన కుమారుని లోకానికి పంపించినాడు. ఎందుకు తెలుసా? బ్రతకడానికి కాదయ్యా, అయ్యా మనతో ఉండడానికి కాదు, కానీ నిన్ను ప్రేమించడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లులారా నిన్ను ప్రేమించే వారి లోకంలో లేరేమో, నిన్ను ఆదరించే వారు లేరేమో, నువ్వు ఏమైనా పాలవుతున్నావేమో, నిందల పాలవుతున్నావు, కానీ ఒక ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు బిడ్డ. ఒక ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. బయట కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళారా, ఆయా మెట్ల మీద కూర్చొని బిల్డింగ్ లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళారా, నీ భర్త నిన్ను ప్రేమించలేదేమో, నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందేమో, నీ తల్లిదండ్రులు నేను వెళ్ళేస్తున్నారేమో, నీ కొడుకులు నేను వెళ్ళేస్తున్నారేమో, కానీ పరలోకం నుంచి ఒక ఆయన చూస్తున్నాడు. నేను గారాభంగా ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా నిన్ను
ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ స్వరూపైన ఆ యెహోవా దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి, ఇదిగో నా బిడ్డలు నశించిపోతున్నారు, ప్రయాసంతో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, వేదంతో ఉన్నారు, వాడిని ప్రేమించేవారు లేరు, నువ్వు వెళ్ళి వాడిని ప్రేమించమన్నాడు. నా యేసయ్య నిన్ను ప్రేమించడానికి పరలోకం నుంచి దిగి వచ్చినాడు. ఇక్కడికి చెప్పబోదాం ఒకసారి. బిల్డింగ్ వచ్చిన వారులారా, ఆయా బిల్డింగ్ లో ఉన్న వారులారా, ప్రభు సెలవిస్తున్నాడు, నిన్ను ప్రేమించడానికి నా దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించినాడు. నీ కుమారుని నిన్ను వెలివేస్తున్నాడు, నీ తల్లిని వెలివేస్తున్నాడేమో, నీ భర్త నేను అవమానపరుస్తున్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. బిడ్డ ఎవరిని ప్రేమించినడా? మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించడానికి వచ్చిండు? తప్పల కోసం ఎవరిని ప్రేమించడానికి వచ్చిండు? నన్ను. ఆయన గనుక నిన్ను ప్రేమిస్తే, అయ్యగారు ప్రేమిస్తేనే ఏలియా పాస్టర్ గారు, అమ్మా మంచి పాట పాడుతున్న తల్లి, ఒక రోజు భోజనం చేస్తావు నువ్వు. ఆ సంతోషంలో స్టేజ్ మీదకి వచ్చి కావ్య తల్లి చక్కగా పాడుతున్న పాట దీవించబడదు గాక, ఇంత సంతోషం ఉంటుందో. అదే నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ జీవితంలో మారిపోతున్నమాట, నీ బతుకు ఎలా మారిపోతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ 400 సంవత్సరాలు వారు దూరంగా ఉన్నారు. ప్రభు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్నా సమస్త జనులారా ఎక్కడికి రమ్మంటుండో, ఎక్కడికి రమ్మంటుండో, మీరందరూ ఎక్కడికి రావాలి? మరి ఎక్కడికి రావాలి? మీకు విశ్రాంతి కలగాలన్నా, మీకు సమాధానం కలగాలన్నా ఆయన నీ దగ్గర, ఆయన ఇక్కడికి రావాలని ఆయన ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ ప్రేమ నీ నుంచి చూపెట్టాలి. మీరు వచ్చి ఆ ప్రేమ నీ నుంచి బయటికి రావాలి. ప్రేమలారా, నేను కింద మాట ఒకసారి మాట చదివి మనం ముగించుకుందాం. చూద్దాం ఒకసారి. నేను కింద మాట, ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని, ఎవడైనాను నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నారేమో జాగ్రత్త. నేను ఆదివారం ప్రతి నెల కానికిస్తున్నానని చెప్పుకుంటున్నారేమో జాగ్రత్త. ఆయన ఇవ్వకపోతే నీకు రాదు, ఆయన ప్రేమించకపోతే నీకు రావు. ఎవడైనా చెప్పుకుంటున్నారేమో నేను లేని సంఘం లేదు, నేను లేని వాళ్ళు లేరు అనుకుంటున్నావు. ప్రియులారా, నా ప్రభు వారికి తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాము. హెచ్చింపబడుతున్నాయేమో జాగ్రత్త. నా ప్రభు మీకు తోడుగా ఉంటున్నాడు. బిడ్డ అయ్యా ఒకసారి చివరిసారి, ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, సోదరులారా మనం కూడా సంఘంలో అందరినీ ప్రేమించాలి. వారు ఎవరు ఏమి చేస్తున్నా గానీ వారి దగ్గరికి వారికి క్షమించే హృదయము మనకు కూడా ఇచ్చును గాక. ఆమేన్. మనందరికీ కూడా ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులకే లేదయ్యా అని కొంతమందికి లోన ఉండొచ్చు, కానీ మొట్టమొదటిగా రావాల్సిన వారికి అంటే సేవకులకే. సంఘంలో తప్పు చేస్తే ఇంటికి వెళ్ళి సమాధాన పరిచర్య మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ దండం పెడతా, ఎవరేమనుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు అడిగేసారి అయిపోయింది, సమయం అయిపోయింది కదా. ఏమంటా ఒకరిని మనం దేవుని ప్రేమిస్తున్నామని ఇంకొకరిని ద్వేషించినాం అనుకో, అపవాది నీకు వచ్చి నీలో ఎక్కడో ఏదో ఒకటి పెడుతుంటది, బయటకు వెళ్ళిపోతుంటది. ప్రభు నేను ప్రేమిస్తున్నానయ్యా, నేను ప్రభు ప్రేమిస్తున్నాను కదా యేసయ్యా, నేను పాడబోతున్నానయ్యా, నేను కానికేస్తున్నానయ్యా. ఏది చేసినా గానీ నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీ జీవితం వ్యర్థం, నీ బ్రతుకు వ్యర్థం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్కన ఒక్క మాట అడిగా ముగించుకుందాం. యేసుని ప్రేమిస్తున్నావా? అది ఒకసారి అడుగుతాడు. పక్కన యేసుని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావు ఒకసారి. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అడుగు ఒకసారి, అడగాలి ఒకసారి. నీ శత్రువు ఉన్నారా? ఈ రోజు నీ శత్రువుకు ఫోన్ చేయని, నువ్వు ఎవరైనా ద్వేషిస్తున్నావో వారికి ఫోన్ చేయ. ఈ రోజు నువ్వు క్షమించమని అడుగు. ప్రభు ఈ రోజు నేను ముట్టబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు. కుష్ఠవాన్ని ఎలా స్వస్థపరిచినాడు, నీ స్థితిగతులన్నీ మార్చబోతున్నాడు. ఒక్కసారి లేచిన పడదాం. అందరం ఒక్కసారి లేచిన పడదాం. త్వరగా అందరం ఒకసారి లేచిన పడదాం. ఒక్కసారి నేను చూస్తున్నా ఆ కుష్టి వ్యాధి వాడిని ఎలాగ స్వస్థపరిచినాడు. అప్పటికి వరకు వారు కుష్టి కలిగి ఉన్నాడు. అయ్యా కోరిక వాగు దగ్గర కూడా 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. బిడ్డ అయ్యా సొలొమోను మందిరం దగ్గర కూడా 8 సంవత్సరాల నుంచి అంధకారంలో ఉన్నారు. ఈ రోజు నువ్వు ఎంత అంధకారంలో ఉన్నావు తెలుసా? నీకు ఎన్ని అప్పులు, ఎన్ని సమస్యలు, ఎన్ని నిందలు, ఎన్ని వేదనలు, సమాధానం లేదు, పిల్లలు లేరు, పిల్లలు కావట్లే, ఎన్నో రకరకాల తాగులు బంద్ చేయట్లేదు. నీవు ఎప్పుడు అవమానం కలిగే ఉంటున్నావు, నిన్న కలిగే ఉంటున్నావు. ఒక్కసారి ప్రభా ఆ కుష్టి వ్యాధి కలిగిన అయ్యా శుద్ధీకరించినావు. చిన్న శుద్ధీకరించు ప్రభాని. కళ్ళు మూసుకొని పిల్లలారా ఎవరు కళ్ళు తెప్పక వస్త్రం చదువుకోక నిత్యము
ప్రభు వైపు కుడి చేతి, ప్రభు వైపు కుడి చేతి. ఒక మాట మనమందరం కూడా నువ్వు చూస్తున్నాడు యేసయ్య, నువ్వు చూసే దేవుడు బిడ్డ. తల్లులారా, బయట ఆయా చదువుకొచ్చిన వాళ్ళారా, తండ్రులారా, ఒక్కసారి నువ్వు కూర్చుని చుంటూనే నేను ఒక్కసారి ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు బిడ్డ. నువ్వు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, తాగుడు దయ్యాన్ని మలించబోతున్నాడు, ఆర్థిక సమస్యలు తొలగించబోతున్నాడు. 400 సంవత్సరాల దూరం ఉన్న ఆ దేవుడు ఆయన కుమారుడు పంపించింది సార్ నీ కోసమే. నువ్వు దూరంగా ఉంటున్నావు, దేవునికి దూరంగా ఉంటున్నావు. వారి నిన్ను బట్టి, సంఘాలు జరుగుతున్న రాజకీయాలను బట్టి, సేవకులను బట్టి దూరంగా ఉంటున్నావేమో. ప్రభు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు, నేను శుద్ధీకరించబోతున్నాను, నేను ముట్టబోతున్నాను. నీ కన్నీరు దేవుడు చూడబోతున్నాడు బిడ్డ, కన్నీరును దేవుడు చూడబోతున్నాడు. ప్రభు అద్భుత కార్యం జీవితం జరిగించబోతున్నాడు తల్లి. దేవుడు నువ్వు చూస్తున్నాడు బిడ్డ, నువ్వు భయపడకు. కృష్ణుడు చూసినప్పుడు నేను చూస్తున్నాను. చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీళ్ళు చూసే దేవుడు, నువ్వు చూసే దేవుడు అయ్యా. 400 సంవత్సరాలు ఎడబాటు కలిగి ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు ప్రభావమై గర్భఫల లేకుంటున్నారు నా ప్రభావ. ఎంతమంది ప్రభావ భార్యభర్తలు దూరంగా ఉన్నారు, కొడుకులు దూరం అయిపోయినారు ప్రభావ. చూసే దేవుడు ఉన్నట్లండి, నీ ప్రేమ లేక అలాడిపోతున్నారయ్యా. ఫాదర్ యేసు యేసయ్యా చూసిన దేవుడు, సోమతి చూసిన దేవుడు ఎస్ ఫాదర్ చేయి చాచి చేరదీసి దీవిస్తాడమ్మా. నేను దీవించే దేవుడే ఉన్నాడు బిడ్డ, నేను స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు, నేను సమస్య ఇచ్చే దేవుడే ఉన్నాడు ఆయనే, నిన్ను ప్రేమించే దేవుడే ఉన్నాడు ఆయనే. చేరదీసి దీవిస్తాడు, యేసయ్యా అందరం స్వరమెత్తి స్వరమెత్తి నిన్ను చూసే దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు బిడ్డ, నిన్ను చూసే దేవుడు తల్లి, అమ్మా నాన్న, నిన్ను చూసే దేవుడు. నువ్వు మరణ యుగంలో ఉన్నావేమో, కుమిలిపోతున్నావేమో, ఈ రాత్రి నీకు బిడ్డల బిడ్డ, ఈ రాత్రి యేసయ్య నిన్ను చూడబోతున్నాడు, నీ దగ్గరికి రాబోతున్నాడు ఆయన. అసలు చాపి నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మదేవుడు చదివిస్తున్నాడు. ఈ 400 సంవత్సరాలు ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఆయన ప్రేమించేవారు లేక, ఆయన ఆరాధించేవారు లేక, ప్రార్థించేవారు లేక. చూడారా, ఈ రోజు నీవు ఉన్నావు, నీ దగ్గరికి వస్తున్నాడు యేసయ్య. నువ్వు ప్రేమించడానికే ఉండాలి బిడ్డ. యేసయ్య నేను ప్రేమించడానికి అంటున్నాడు. మొట్టమొదటిగా ప్రేమించింది నేనే, నీవు కాదు. అనుకుంటున్నావేమో నేను ప్రేమిస్తున్నానని, నా యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు బిడ్డ, నా యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. మళ్ళీ ఈ రోజు నీకు విడుదల కలగాలి, నీకు స్వస్థత కలగాలి, ఈ రోజు నీకు సమాధానం కలగాలి. అయ్యా ఈ రోజు నూతన పరమతో ఇంటికి వెళ్ళాలి నీవు. అవును 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 యేసయ్య. ఎంతమంది అనుకుంటున్నారో బిడ్డ, మీరు ఎంతమంది అనుకుంటున్నారు? యేసయ్య సేవనిచ్చే దేవుడే ఉన్నాడు బిడ్డ, ఆయన నీ చెంతనే ఉన్నాడు. ఆయన చెరిపివేయుచున్నాడు, యేసయ్య చెంతనే ఉన్నాడు, చీకటి ఛాయలు చెరిపివేయుచున్నాడు. చివరిసారిగా స్వరమెత్తి స్వరమెత్తి నన్ను చూస్తున్నాడు యేసయ్య, నిన్ను చూస్తున్నాడు యేసయ్య. నిన్ను చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా. అందరము అందరము స్వరమెత్తి 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 యారా బాబా 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 శలర నమస్సులు యారా బాబా
చూసే దేవుడు నువ్వు శుద్ధికరణ చేయబోతున్నాడు బిడ్డ. నిన్ను నూతన ఆత్మగా మార్చబోతున్నాడు, నూతన బలం ఇవ్వబోతున్నాడు, నూతన శక్తిని ఇవ్వబోతున్నాడు. సమస్యను జీవించే దేవుడు అన్నాడు బిడ్డ నిన్ను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ నీకు వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు వేస్తాయా, వందనాలు వేస్తాయా, వందనాలు వేస్తాయా, వందనాలు ప్రభా. అందరం ఒకసారి అందరం చివరిసారిగా 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 అందరము మరొకసారి మరొకసారి స్వరమెత్తి స్వరమెత్తి. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Master. Thank you, Holy Master. Ushara Baba Baba. Gloria Masoria Nanduloria. Thank you, Jesus. Thank you, Holy Master. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు చూసిన దేవుడు అయ్యా, మా కన్నుల్లో కన్నులు పెట్టి చూసిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ మొదటి దినాన ప్రభా నువ్వు శుద్ధీకరించిన దేవానికి వందనాలు, మమ్మ ముట్టిన దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా మమ్మ ప్రేమిస్తున్న దేవానికి కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా నీ అస్సం చాపిన ప్రభా ప్రతి బిడ్డను ప్రతి కొట్టి మనం స్వస్థపరచండి అయ్యా. ఎక్కడి వరకు సౌండ్ వెళ్తున్నదో వారందరూ దీవించబడదురు గాక, వారందరూ ఆరోగ్యం పొందుకున్నారు గాక, ఆర్థికంగా దీవించబడదురు గాక. మీరు జరగబోయే ఆరాధన ప్రభా తండ్రి తెలుసుకున్న ప్రభా ఆ ఆత్మకు నింపబడును గాక, అనేకులు వచ్చుదురు గాక ప్రభా, తానొప్పు తాన జనము నింపబడుదురు గాక. నింపబడుట కాదు ప్రభా, కడగబడాలి యేసయ్యా, దీవించబడాలి యేసయ్యా. నేనా కార్యం చేసే దేవుడు, దీవించే దేవుడు, ఆశ్రయించే దేవుడు. నేను మా మధ్యలో ఉన్న ప్రభా సేవకులందరినీ ప్రభా మరొక మరి జ్ఞాపకం చేసుకోండి. ఒక రగుల మంటగా మారుదము గాక, మారుదము గాక నా ప్రభా. నేను నీకు స్తోత్రాలు ఉంటాను. వచ్చిన ప్రయోజనందరినీ దీవించి, వచ్చిన వాళ్ళందరూ దీవించి ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి, ఈ వాక్యం తల్లి అటు తొలగిపోక దుతల చెవుల వలె ఉండక మారుదలు నాటండి అయ్యా. స్వస్థపరచు, బలపరచు. ఈరోజు నేను చూసామేసయ్యా, వారు ఎలా స్వస్థపరిచావు, ఎలా అంధకారంలో ఉన్నారు, ఎలాగా ప్రభా తండ్రి, ఎలాగా 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 ప్రభా అన్నగా తండ్రి. ఈ ప్రసంగం స్టార్ట్ అయినామంటే అయ్యా తిరిగి ప్రభా ఆ ప్రసంగం ముగించుకొని దిగుతుంటే స్వస్థత ప్రభా. ఎన్నో కార్యాలు జరిగినాయి ప్రభా, ఆ కార్యాలన్నీ మా పట్ల జరుగును గాక, ఆ సంఘాలు జరుగును గాక, ఇక్కడ ఉన్న వారందరిలో జరుగును గాక. జరగబోయే ఆరంభంతో జరగబోయే కార్యక్రమంతో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదిగా చెప్పులు కొట్టి దేవుని కనపడ్డాం. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి మేము వందనాలు, రైతులయ్య గారికి, ఏలే గారికి, ఏలియా పాస్టర్ గారికి, మమ్మల్ని అందరికీ నేను వందనాలు కలుగును గాక. అందరూ కూడా కూర్చున్నాం. జయనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే మనసు ఉండాలి. రెండోది దేవా నన్ను శుద్ధి చేయని దేవుడిని అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చక్కటి వర్తమానం అందించిన దైవజనుని తన పరిచయం దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి యవన బిడ్డలు కానుకలు పడతారు కాబట్టి 4 దినాలు మరి ఈ యొక్క పరిచర్య చాలా కొంత భారంతో కూడింది కాబట్టి మీటింగ్ లో కూడా సహాయం చేసేవాళ్ళు, చేసిన వాళ్ళని దేవుడు దీవించును గాక. చేయని వాళ్ళు కూడా మీరు కూడా చేయండి. కృతజ్ఞతగా ఈరోజు మంచి వాక్యం విన్నాం, మంచి ఆరాధనలో మేము పాల్గొన్నందుకు కృతజ్ఞత కూడా మన కానుక సమర్పించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. మీ దగ్గరికి పిల్లలు కానుకల కవర్స్ చేస్తున్నారు, మరి బాక్స్ కూడా వస్తుంది కాబట్టి అందరు కూడా కానుకలు వేయాలి. ఈ సమయంలో మరి విజయ్ బ్రదర్ కన్నయ్య మరి ముందుకు వచ్చి కానుకల నిమిత్తమే మరి కానుకలు పడుతున్నాక ఒక చక్కటి పాట పాడతారు. మరి దేవునామానికి మహిమ ఘనత మరి ప్రభావాలు కలుగును. హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దగ్గరికి యుద్ధం వచ్చాయి. హల్లెలూయా. ఇంకా 3 దినాలు ఉన్నాయి కాబట్టి మీ బంధువులు, స్నేహితులు ఎవరు దూరం ఉన్నా, మీ చుట్టాలు ఎవరున్నా కూడా
వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడికి పిలవండి, మీకు మంచి వసతి ఉన్నది. అంటే దూరం నుంచి వచ్చేటోళ్ళకు పడుకోవడానికి మంచి వసతి ఉన్నది, మంచి భోజనాలు కూడా వాళ్ళకు. దూరం ఉన్న వాళ్ళకే సుమా, ఇక్కడ గారు. కాబట్టి ఎవరైనా దూరం ఉన్న వాళ్ళు, మరి సేవకులు మీకు కూడా కరుణాకరయ్య గారు కానీ, అశోకయ్య గారు కానీ, కొర్నెలయ్య గారు కానీ, సుల్లయ్య గారు కానీ, మిగతా మరి రాజశేఖర్ గారు, మీ సంఘ బిడ్డలు మరి మదయ్య గారు కానీ, ఎందుకంటే ఒక కుటుంబంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి వారు కూడా వస్తే, మరి ప్రేమ్జిత్ ఆర్య గారు, మరి ఇంకా చూసినట్లయితే ఆదం బెన్ని గారు, మరి ఐజకయ్య గారు, ఇంకా 3 దినాలు ఉంది కాబట్టి చక్కటి వాక్యాలు, మంచి అభిషేకంతో కూడిన మరి పాటలు మరి ఉంటుంది. కాబట్టి మిగతా మీ బంధువులు స్నేహితులు కూడా పిలవాలని, మీరు పొందే ఆశీర్వాదం వాళ్ళు కూడా పొందే రీతిగా మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. కొన్ని ఈరోజు కొంత అటు ఇటు అయినా మీరు కోపంగా చూడకండి, అలగకండి. చేర్చుకొని తక్కువ ఉన్నది, రేపటి దినాల్లో మీకు అన్ని తీరులా మేము చేస్తాము. వాటర్ కావాలని కూడా వాటర్ ఇస్తాము. మేము ఎంత ప్రయాసపడ్డాం తెలుసా, మరి రైపాలయ్య గారు కానీ, నేను కానీ, ఎబినేజర్ కానీ, మరి కుమార్ తమ్ముడు కర్రీ కుమార్, మా టీం అంతా కలిసి మీ కొరకు స్టే చేసి ఫ్లెక్సీ పెట్టి లైటింగ్ చేపించి ఈ మీటింగ్ వరకు దాదాపు 10 రోజుల నుంచి ఎంతో శ్రమ పడ్డాం. ఎందుకు తెలుసా, మీరు అందరూ వచ్చి చక్కగా కూర్చొని దేవుని వాక్యం వినాలి. మరి మమ్మల్ని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టారా? దేవుడు మిమ్మల్ని దీవించిన వారు. కానుకలు పడదాం, కానుకలు పాట చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, అన్న తండ్రి కుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా యేసయ్యా. నీ ప్రేమ యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో మధురం. చెల్లి కుందునా నీ ప్రేమ, కన్న తల్లి కుందునా నీ ప్రేమ, అన్న కుందునా నీ ప్రేమ, కన్న తల్లి కుందునా నీ ప్రేమ, చెల్లి కుందునా నీ ప్రేమ, కన్న తల్లి కుందునా నీ ప్రేమ, అన్న కుందునా నీ ప్రేమ, కన్న తండ్రి కుందునా నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కార్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కార్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ మధురం యేసు నీ ప్రేమ మారిపోయింది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో మారిపోయింది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 నీ ప్రేమ మధురం యేసు నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా 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 స్తోత్రం ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం హల్లెలూయా హల్లెలూయా నామానికి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా మరి కానుకల నిమిత్తమే ప్రార్థన మన మధ్యలో దైవజనులు ఫాస్ట్ దయకరగా గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం ఆ తర్వాత మధువయ్య గారికి అమ్మ గారికి సన్మానం ప్రతాప్ నగర్ గాంధీ నగర్ సంఘ పెద్దలు మన శాల్వతో వారిని సత్కరిస్తారు ఆ పిదప మన ఆశాజ్యోతి పాట పాడుతుంది చివరి ప్రార్థన మన మధ్యలో దైవజనులు అశోక్ గారు చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం హల్లెలూయా 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 అందరూ రెండు చేతులు పైకెత్తండి హల్లెలూయా దేవునికి మహిమ ఘనత
ప్రభావాలు కలుగులు గాక. దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ పిర్రా ఏలియా గారికి, నా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుచున్నాను. సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుచున్నాను. సంఘ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచున్నాను. అందరికీ యేసు క్రీస్తు నామములో శుభము కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అత్యున్నత సింహాసనం పైన ఆశీనుల దేవుడు తండ్రి, నీ అత్యున్నత ప్రేమ స్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువానికి వందనాలు తండ్రి. యేసు ప్రభువానికి వందనాలు తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించడావుడావు తండ్రి ప్రభు, నూతన పరిశుద్ధావుడావు తండ్రి. మా కొండ, మా కోట, మా దుర్గమ, మా శైలమానికి వందనాలు తండ్రి ప్రభు. దావీదు అంటున్నాడు ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు, నీవు నన్ను ప్రేమించే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, యేసు ప్రభువానికి వందనాలు తండ్రి. మా గొప్ప దేవుడవు తండ్రి, సజీవుడవు తండ్రి, సర్వశక్తివంతుడవు తండ్రి, ఉన్నవాడవు తండ్రి, అన్నవాడవు ప్రభు, జీవించు దేవుడవు ప్రభువానికి వందనాలు తండ్రి ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీ నామాన్ని స్తుతించినాము, నీ నామాన్ని కనపరిచినాము తండ్రి ప్రభు. యేసు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నే తండ్రి ప్రభు 20, 21, 22, 23లో నీ బలమైన అగ్ని అభిషేకము రగిలించబడినగాక దేవుడవు తండ్రి. సభలో తండ్రి నీవే తోడై ఉండి దేవుడవు తండ్రి. పరిశుద్ధ సావాస ప్రార్థన మందిరంలో ఆత్మను కుమరించు దేవుడవు తండ్రి. మా నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభువా, ఇదిగో తండ్రి ఇంతవరకు స్తుతుల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందిన దేవుడవు తండ్రి ప్రభు. యేసున హస్తాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడవు తండ్రి. 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు ఫలింప జేయునుగాక తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో ప్రతిష్ఠిస్తూ ఆత్మను కుమరించమని, నవనమ్మదగిన ప్రతి బిడ్డను దర్శించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి దైవజనులు సన్మానానికి ఇష్టపడడం లేదు. సరే, ఏదేమైనా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో ఆశ జ్యోతి ఓ పాట పాడుతుంది. ఆ తర్వాత చివరి ప్రార్థన ఆశంతో మనం ముగించుకుందాం. రేపు త్వరగా రండి మీరంతా. 6:30కు 6 గంటల వరకు ఎంతమంది వస్తారు చేతులు ఎత్తండి. 6:30, 7కి ఎంతమంది వస్తారు? 7 గంటల వరకు ఇక్కడ ఉంటామన్నా అయ్యా. 7:30కి మ్యాక్సిమం ముందు వస్తే చాలా బాగుంటుందని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, గాంధీనగర్ స్త్రీలు, రెండోది ప్రతాప్ నగర్ స్త్రీలు, మీరు రేపు వాలంటీర్స్గా మీరు వర్క్ చేయాలి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో గాంధీనగర్ స్త్రీలు, ప్రతాప్ నగర్ స్త్రీలు తప్పనిసరి మీరు వాలంటీర్స్గా ఉండి అందరిని కూడా చూడాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. అందరం చెడు తగ్గుతుందామా? ఇంకా మిగతా వారందరూ హల్లెలూయా. మరి ఆశా పాశ్రమం ఒక సాంగ్ పాడతారు. తానే సొంతంగా రాసి ట్యూన్ చేసి పాడినటువంటి పాట. మీకు యూట్యూబ్లో కూడా ఈ పాట ఉంటుంది, చూడండి. చాలా మంది ఆదరించబడినటువంటి పాట. తన సొంతంగా ప్రార్థనలో రాసినటువంటి పాట. మాటలు నన్ను గాయపరచగా. అందరు లేచిన ఆఖరి పాట లేచి ఆ పాట ప్రయత్నం మనం ముగించుకుందాం. అందరు లేచిన పడదాం. చాలా మంది అమ్మయ్య అనేకుల మాటల చేత గాయపరచబడి నలిగిపోయి కుమిలిపోతున్న వారందరికీ ఒక మంచి ఆదరణ పాట.
దేవుడి పాట ద్వారా మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు, ఆదరించబోతున్నాడు. ఈ పాట తర్వాత మీరు యూట్యూబ్లో ఆశా గాస్పల్ సింగర్ అని కొడితే మీకు ఈ పాట కూడా ఉంటుంది. తర్వాత కూడా మీరు విని ఆదరించబడవచ్చు. Thank you, Jesus. Hallelujah. 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 అందరూ చేతులు పైకి ఎత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ చేతులు లేని బిడ్డలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు చేతులు ఇచ్చాడు. మీరు ఎంతో ధన్యులు. మనమందరము ధన్యులం. దేవుడు ఈ చేతులు ఇచ్చింది మనమందరం ఆయన స్తుతించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యరాత్రి 1 గంట సమయంలో నా దేవుడు నన్ను లేపాడు. మాటల చేత అనేక మంది గాయపరచబడ్డ బిడ్డలు ఎంతో మంది ఉన్నారని దేవుడు నాతో మాట్లాడారు. మనను ఒకరొక మాట అంటే ఎంత వేదన ఉంటుందంటే, మరొక దెబ్బ కొట్టినా కూడా ఆ దెబ్బ మర్చిపోతాం కానీ వారన్న మాట మాత్రము ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తుందంటే, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, మంచంలో పడే పరిస్థితి కూడా ఆ మాట ద్వారా రావచ్చు. కానీ ఈరోజు నా కుమార్తె ఎవరైనా నిన్నేమన్నా అన్నారా? దేవునితో మాట్లాడుతున్నాడు. వారి మాటలు పట్టించుకోకు కానీ ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అని దేవునితో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని నా దేవుడు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరూ కలిసి ఏకీభవించాల్సిందిగా, నాతో పాటు దేవుని స్తుతించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరూ దేవుని వైపు చూడండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. డాడీ నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. లార్డ్ హల్లెలూయా. డాడీ నీకు స్తోత్రం. మన మధ్యలో ఆ దేవుడు ఉన్నాడు. ఇదిగో నేను ఆదరించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేకమైన మాటల చేత, నిందల చేత, అవమానాల చేత ఇదిగో నువ్వేం చేయలేవిక, నీ వల్ల ఏది కాదిక, ఇంత నీ పరిస్థితి అని అన్నారా? ఆ పరిస్థితిని తారుమారు చేయబోయే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మాటలు నన్ను గాయపరచగా, మాటలు నన్ను కుంగిదీయగా, నీ ప్రేమ నన్ను తాకి ధైర్యపరిచిన, మాటలు నన్ను గాయపరచగా, నీ ప్రేమ నన్ను తాకి ఆదరించిన, మాటలు నన్ను కుంగిదీయగా, నీ ప్రేమ నన్ను తాకి ధైర్యపరిచిన, భయపడకు అన్నాడు. మాటలు నన్ను గాయపరచగా, నీ ప్రేమ నన్ను తాకి ఆదరించిన, మాటలు నన్ను కృంగిదీయగా, నీ ప్రేమ నన్ను తాకి ధైర్యపరిచిన. ఆదరించగలేరా? ఓదార్పులేక బాధపడుతున్నావా? సతమతమైపోతున్నావా? కన్నీళ్లతో కుమిలిపోతున్నావా? నీ వేదన చూసేవారు ఎవరు లేరని అనిపించలేమో నా కుమార్తె. నీ కన్నీటిని చూసే దేవుడు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ పాట ద్వారా దేవుడు నేను దర్శిస్తున్నాడు. నా కుమార్తె, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఈ పాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇందులో
పరిశుద్ధాత్మడు అనిపిస్తూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది బిడ్డలు ఇక్కడ ఏడుస్తున్నారు ప్రభు, ఎంతమంది బిడ్డలు మాటల ద్వారా అవమానించబడ్డారు, వేధించబడుతున్నారు ప్రభా. వారి మనస్సు మార్చేసే వారితో మాట్లాడు ప్రభు, వారికి జాలిని పుట్టించు ప్రభా, వారికి ప్రేమను పుట్టించు ప్రభా, శత్రుత్వాన్ని దూరపరిచేసే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రెండు చేతులు కళ్ళు మూసుకున్నాం. ఆశతో ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ప్రభు వైపు చూద్దాం. కన్నీళ్ళు తొడిగిపోతున్నాం.
నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ అందరూ కూడా వీలైతే మోకరించాలి. దేవుడు చివరి ప్రార్థన, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. రాజులకు రాజు, మహిమ గల దేవాతి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్ అని ఎవరనలే. ఆమేన్. దేవునికి స్తోత్రం. వేదిక పైన ఉన్న దైవజనులందరికీ వందనాలు, సంఘ పెద్దలకు కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు వంచి ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రభును మనము ప్రేమించుటకు ఈరోజు దైవజనుని నిలబెట్టి మనతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రములు, సర్వశక్తివంతుడానికి స్తోత్రములు, రాజులకు రారాజైన దేవానికి స్తోత్రములు, స్వరము ఎరిగిన దేవానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ఈ లోకమునకు వచ్చి నీ విలువైన ప్రాణమును మాకు పెట్టి మమ్మల్ని ప్రేమించిన నువ్వు గొప్ప దేవుడు. దేవా, ఏ మంచితనము మాలో లేకున్నా తండ్రి, ఎంత గొప్ప త్యాగము నాయనా, నీకు వందనాలు. ఈ దినము, ఈ మొదటి సభ ప్రభా నీ దాసుని నిలబెట్టి, అవునయ్యా, ఎన్నో కుటుంబాలలో నీ ప్రేమ లేక నశించిపోవచ్చున్నారు ప్రభా. ఈ దినము భర్త భార్యలో, కుమారుని కుమార్తెలో ప్రభువా, తల్లిదండ్రులలో నాయన నీ ప్రేమ లేక నశించిపోవచ్చున్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతవరకు ప్రభువా నీ బిడ్డలు నీ మాటలు వింటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించబోతున్నారు నాయన. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడిన దేవుడు నాయన. ఈ దినం ప్రభువా నీ మాటను బట్టి నిన్ను ప్రేమించి ప్రభువా నిన్ను ఘనపరచు కుటుంబములుగా ఈ మొదటి సభలో నువ్వు ఆశీర్వదించబోయినందుకే వందనాలు. మా గొప్ప తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. ఇట్టి మాటలు ప్రభువా ప్రతి హృదయంలో మీరు ఫలింపజేసినందుకై కృతజ్ఞత వందనాలు. ప్రభువా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామం ద్వారా ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం మన మధ్యలో స్థానిక దైవజనుడు ఏలియా గారు ఆశీర్వాదిస్తారు. దైవ ఆశీర్వాదముల కొరకు అందరూ రెండు చేతులు చూపించండి, తలలు వంచండి. ఈ సత్య వాగ్దానము పరమతమైన దేవుని రమయో రక్షకుడని యేసుక్రీస్తుల వారి కృపయో ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానము సకల ఆశీర్వాదములు కూడి
వచ్చినటువంటి మీ ప్రజలందరికీ పాటలు పాడి ఆరాధించి స్తుతించినట్టు గ్రీటింగ్స్ ఇచ్చినటువంటి దేవవాక్యం అందించినటువంటి మీ దేవ సేవకులకు ప్రార్థించినటువంటి సేవకునికి సకల పరిశుద్ధులకును ఇంకా ముందున్నటువంటి 3 దినాల సభలకును రావాల్సినటువంటి సేవకులకు అనేక ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ యుగములు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ పడమ్మా. రేపు త్వరగా రండి. మేము 9:30కే ముగించాలనుకున్నాము. ఈ రోజు మొదటి దినం కాబట్టి కాస్త ఆలస్యం ఉంది. రేపు త్వరగానే